ఓకే. అంటే బెంగాల్ రిజల్ట్స్ వచ్చిన రోజు భారతీయ జనతా పార్టీ తన అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. భారతీయ జనతా పార్టీ అంత గట్టిగా పోటీ ఇవ్వదని తక్కువ అంచనా వేస్తున్నారా? వాళ్ళకు తెలంగాణలో వాళ్ళ నాయకత్వం అంతా కూడా తెలంగాణ పట్ల విషం జిమ్ముతున్నారు. అది వాళ్ళకి పెద్ద సెట్ బ్యాక్. మోదీ గారి నుంచి మొదలు పెడితే ఆయన పేరేంది మనోడు కర్ణాటక పిల్లగాడు తేజస్వి సూర్య పెడితే ఇంకెవరో కూడా ఎంపీ ఇంకెవరో కూడా అన్నారు తెలంగాణ పట్ల తెలంగాణ బీజేపీ నాయకులకు ఉన్నంత కమిట్మెంట్ జాతీయ నాయకత్వానికి లేదు. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ మాదిరిగా తెలంగాణ అనుకుంటుంది. అవును, కానీ తెలంగాణ ప్రజల టార్గెట్ బీజేపీగా లేదు. ఎందుకంటే వాళ్ళు చిమ్ముతున్న విషయం సుష్మా స్వరాజ్ గారి కోణం వేరు, అఫ్ కోర్స్ రాజ్నాథ్ సింగ్ గారి కోణం వేరు. ఇప్పుడు మేము జేఏసీలో ఉన్నప్పుడు చూసాం కదా వాళ్ళ వీళ్ళ కోణం వేరు. ఓకే, మరి చంద్రబాబు గారిని సాటిస్ఫై చేయడానికి తెలంగాణ మీద వ్యతిరేకంగా మాట్లాడుతుండో మోడీ, లేకపోతే వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా వ్యతిరేకించకుండా ఉండాల్సిన స్థితి రాష్ట్ర నాయకత్వానికి వచ్చింది అని అంటే అది ఏముందో వాళ్ళ మతలబు. కానీ ఇక్కడ నార్త్ మాదిరిగానో లేకపోతే మమతా బెనర్జీ మాదిరిగానో మేమేమి రాజకీయ కృత్యాలు చేయడానికి ఇక్కడ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉండదు. ఇక్కడ ఉన్న అందరి డెమోక్రటిక్ రైట్స్ కాపాడబడతాం కాబట్టి సౌత్లో వాళ్ళకు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకలో పార్టీ ఉంది. కానీ ఇప్పుడు చూడండి విజయ్ గారు మాతోనే ఉన్నాడు, సతీశన్ మా ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం డికే శివకుమార్ గారు మా ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి, పుదుచ్చేరి వాళ్ళకి ఒకటే ఎన్డీఏ ఉంది. ఇక మిగతా సౌత్లో వాళ్ళు టార్గెట్ చేస్తానుకున్న సెకండ్కు రావాలి వాళ్ళు సింగిల్గా వస్తే అది బీఆర్ఎస్ని కొట్టి. ఓకే, రెండవది మీ అంచనా అంటే ఇప్పుడు మీ సరే మీ లెక్కల్లోనే మళ్ళీ మేమే అంటున్నారు, మళ్ళీ వచ్చేది మేము అధికారంలో అంటున్నారు, మరి సెకండ్ ప్లేస్ మీ అంచనా ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళిద్దరు ఎవరు కొట్లాడుకొని వస్తారో చూద్దాం. ఏది 2028-29 ఓకే, 2034 వరకు మాదే అధికారం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అహంకారమా అతివిశ్వాసమా? భరోసా, నమ్మకం. ఓకే, ప్రజల మీద భరోసా ఉంది, ఇస్తారు అని. రెండవది వీళ్ళ దుప్పట్లో కొట్లాటలు అన్నీ మనకు ఎరకైతున్నాయి కదా, అది ఉంటుంది. మూడవది ఏంటంటే పని చేస్తున్న ముఖ్యమంత్రి ఒకటి, ఓకే, రేవంత్ రెడ్డి గారిని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు లేకపోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ధీటుగా ఎదుర్కొన్న నాయకుడు చెప్పు. కేటీఆర్ కాలేడా? కేటీఆర్ వాళ్ళ అయ్యనే కాలేదు, ఆయన ఎట్లా అవుతాడు? సరే, కేసీఆర్ రెండు సార్లు అధికారం చలాయించిన తర్వాత ఓడిపోయాడు ఒక వ్యతిరేకత వల్ల. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆయన వ్యతిరేకత, రెండోది కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. రేవంత్ రెడ్డిని మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి రావడంతో ఆ ఊపి తెచ్చాడు, సీఎం అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలానే కేసీఆర్ ఓడించినంత మాత్రం కేసీఆర్ వీక్ అయిపోయాడు, బీఆర్ఎస్ వీక్ అయిపోయింది కరెక్ట్. వచ్చినావుగా నా దగ్గరికి, కేటీఆర్ మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్తాడా కేసీఆర్? చెప్పలేదు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి గారికి అపోనెంట్ అవుతాడు? అంటే బీఆర్ఎస్ లో వాళ్ళ చర్చ అదే, కేటీఆరా హరీష్ రావా? చెప్పిండా మనకేమన్నా, మీకేమన్నా లేదు, ఏమన్నా రహస్యంగా ఏమన్నా? వాళ్ళిద్దరు చెప్పరు కానీ బట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అదే కేసీఆర్ పార్టీని పతనం చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. లీడర్ ఎప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అవును, వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత నా పార్టీ ఇమ్మీడియట్ గా తనని పిసిసి చేసింది, ఫేస్ అయింది. అపోనెంట్ ది కేసీఆర్. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అపోజిషన్ లో ఉన్న పార్టీల నాయకులు మేమే ముఖ్యమంత్రి అభ్యర్థులము, మేము కొట్లాడతామంటే ఎవరు లేరు. దట్ ఈస్ ది పాజిటివ్ యాంగిల్ టు ది సీఎం. రెండవది, ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన వ్యూహాలను, ఆయన ఎత్తుగడలను కనీసం అర్థం చేసుకునే స్థితిలో కూడా ప్రతిపక్ష నాయకత్వం లేదు. ఓకే, కేసీఆర్కు నాకేం పని, నా తరం అయిపోయింది, నాకు 2 సార్లు ఇచ్చిండ్రు, ఇక మా పోరగాలు కొట్లాడుకుంటారు, అక్కడ ఏం చేస్తారు అనుకుంటారు, కానీ అధికారం వదులుతలేడు. ఓకే, పార్టీ అధ్యక్ష పదవి వదులుతలేడు, ప్రతిపక్ష నాయకత్వం వదులుతలేడు. అలాంటప్పుడు ఈ స్థాయిల పంచాయతీ వచ్చిందిగా ఇప్పుడు. అవును,